బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ప్రయత్నించారు. ఆయన ఏకంగా ఆయన విమానానికి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఆంధ్ర రాష్ట్ర బార్డర్ పైన దాదాపు 3 గంటల సేపు ఆయన్ని ఆపేశారు. ఆంధ్ర ఏమైనా పాకిస్తానా? కాదు. కానీ ఈ సద్దాం హుస్సేన్ లాంటి జగన్ వల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఒక పాకిస్తాన్ లాగా మారిపోయింది. అందుకే ఆనాడు చంద్రబాబు గారు పవన్ అన్న కలిసి ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ అన్న పదే ఒక మాట అంటారు. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఇంకా ఈ పేటీఎం బ్యాచ్ ఉందండి. 5 రూపాయలు ఇస్తే గలీజు పోస్టులు పెడతారు, అడ్డగోలుగా పోస్టులు పెడతారు, మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, కుటుంబాలు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, భార్య భర్తల మధ్యన కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలా. వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదు. అటు జన సైనికులు, ఇటు తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ఏ అభ్యర్థి అయితే ప్రకటిస్తారో ఆ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా కోరుతున్నాం.